ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, సేవకులకే అత్యద్భుతమైన ప్రసంగాలకి రారాజుగా ఎదిగాడు ఆ చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు. కొన్ని లక్షల వర్తమానాలు తన నోటి నుండి జాలువారితే రాణులు, మంత్రులు సైతం వచ్చి, రాజులు వచ్చి కూర్చొని వాక్యం వింటూ ప్రేరేపించబడి ప్రపంచమంతా ఒక ఉజ్జీవం, రివైవల్ రగులుకుంది. అదే రాబర్ట్ ముర్రే వాక్యానికి ప్రభావితమై ఇంకొక వ్యక్తి హడ్సన్ టైలర్ అని ఒక ఎవరు ముందుకు వచ్చాడు. ద్వారాలు మూసేసి ఉంటాడు, బయలుదేరి చైనా ప్రాంతానికి వెళ్ళాడు. చైనా ప్రాంతం అంతా కూడా రక్షించబడింది. ఒకవైపు జిమ్ ఎలియట్, ఒకవైపు హడ్సన్ టైలర్, ఒకవైపు చార్లెస్ స్పర్జన్. ప్రపంచంలో ఈరోజు కోట్ల 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 మంది సంఘాలు పుట్టడానికి కారకులయ్యారు, పరిచర్య ప్రపంచడానికి పురుడు పోశారు. ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే హడ్సన్ టైలర్ వెనకలికి వెళ్తే రాబర్ట్ ముర్రే, చార్లెస్ స్పర్జన్ వెనకలికి వెళ్తే రాబర్ట్ ముర్రే. ఆయన చదివింది డైరీ, ఆ డైరీలో రాసింది డేవిడ్ బ్రెయినార్డ్ కథ. బ్రతికింది 29 సంవత్సరాలు మాత్రమే, ప్రపంచాన్ని మార్చేశాడు.